కలిగిన వాళ్ళు, ఎలాంటి గొడవలు కానీ వీటికి కానీ వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడ అనవసరమైన అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, మీరు వెళ్ళండి. మీరు బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి వెళ్ళాలి. అక్కడ తోతాపురి మామిడి వల్ల నష్టపోతున్నారు రైతులు అనే ఇది ఉంది కాబట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒక ఇంటరాక్షన్ జరగాలి. వాళ్ళతో మీరు ఒక 100 మందినో 200 మందినో రైతులను కూర్చోబెట్టుకుని వాళ్ళతో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే మీకు సమస్య తెలుస్తుంది అసలు ఏంటి అనేది. అది తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రభుత్వానికి ఎలా కన్వే చేయాలి, ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఆ అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో కూడా చర్చించాలని నిన్న నేను చెప్పాను. ఆయన మనం చెప్పేది వినడు కదా, ఆయన ప్లాన్ అయింది. ఎందుకంటే ఆయనకి రైతులతో మాట్లాడే ఉద్దేశం కానీ రైతుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం కానీ లేదు. అక్కడ ఒక షో చేయాలి. బంగారుపాళ్యం మంచి ప్రాంతం కాబట్టి అక్కడ ఇటువంటి గొడవలకి అరాచకాలకి రారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలించారు జనాన్ని. వచ్చారు 4-5 వేల మంది వచ్చినట్టున్నారు. లోకల్ వాళ్ళు కాదు, వాళ్ళంతా చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే. ఏ రేంజ్లో ఉందంటే ఆ సైకిక్ నేచరు అలాంటి వాళ్ళనే ఏరి కోరి తీసుకొచ్చినట్టున్నారు. సరే, అది వాళ్ళు ఏం మాట్లాడారు, ఎలాంటి యాక్షన్ చేశారు ఏంటి అనేది ఈ చర్చలో వస్తుంది. సో బంగారుపాళ్యం వెళ్ళి ఈయన రైతులతో మాట్లాడా? అసలు ఎక్కడైనా మనకి ఆ దృశ్యాలు వాళ్ళ ఛానల్లో కానీ ఏ ఛానల్లో కానీ కనపడిందా? రైతులతో కూర్చుని మాట్లాడడము, ఆ మామిడికాయలు చూపిస్తూ, ఇది కదా మామూలుగా మార్కెట్ యార్డ్లో జరగాలి. ఏమీ లేదు. వెళ్ళాడు అడావిడగా హెలిప్యాడ్ నుంచి అక్కడ దాకా రోడ్ షో. అవసరం ఆ రోడ్ షో? ఎందుకు? రైతులు కదా కలవాలి, రైతులను కలిసి చేయాలి. అలా చేయకుండా నానా బీభత్సంగా వెళ్ళిపోయి వేల మందిని చేతులు ఒప్పుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్లాప్ షో, ఇది ఒక రకంగా చెప్పండి అట్టర్ ఫ్లాప్ షో. వెళ్ళి ఏం మాట్లాడుతున్నావో ఎందుకు మాట్లాడుతున్నావో మీకే తెలియలే. అది ఎవరికి వినపడలా. అది మీ నీలి మీడియాలోనూ వినపడలేదు, అసలు ఆ మైకులు సరిగా పెట్టుకోలేదు. కనీసం రైతులతో మాట్లాడిందన్నా ఉందా అంటే అది లేదు. నువ్వు మైకులో మాట్లాడింది ఏమైనా క్లారిటీ ఉందా అంటే అది లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇవి తప్ప నువ్వు సమస్యను ఏం మాట్లాడారు అనేది వినపడలా. అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా వినపడిందేమో డైరెక్ట్గా వినవాళ్ళు, కానీ టీవీలో మరి ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు కానీ ఎక్కడ వినపడలా. కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏంటి అని అంటే, ఎంతమందికి మీరు 12 రూపాయలకి కిలో చొప్పున ఇచ్చారో చెప్పండి అనేది ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన క్వశ్చన్ చేశాడు. 8 రూపాయలు రేటు వ్యాపారులు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్నామని చెప్పారు కదా, ఎన్ని మామిడికాయలు కొన్నారు మీరు 12 రూపాయల చొప్పున అనేది ప్రభుత్వాన్ని అడిగారు. రైట్, మంచి క్వశ్చన్. అది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన క్వశ్చనే, నో డౌట్. రెండవది, కర్ణాటకలో 16 రూపాయలకు కొంటున్నారు అని చెప్పాడు. కర్ణాటకలో 16 రూపాయల చొప్పున కిలోకి మ్యాంగోస్ కొంటున్నారు. కర్ణాటకలో సాధ్యమైనప్పుడు, కర్ణాటకకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు కొనట్లేదు, ఇక్కడ 16 రూపాయలకి ఎందుకు కొనట్లేదు, రైతులకి 4 రూపాయలు 5 రూపాయలకి గిడుతుంది అని ఇట్లా మాట్లాడారు. చుట్టూ ఉన్న గోళ, అరాచకము, అటాక్స్, దాడులు ఇవన్నీ జరిగినాయి. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముందు ఇదేంటో తేల్చాలి కదా. కర్ణాటకలో 16 రూపాయలు అని పచ్చి అబద్ధం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకేం తెలియదు అనుకుంటున్నాడా, లేకపోతే ప్రజలకి తెలియజెప్పేవాళ్ళు లేరనుకుంటున్నారా, రారనుకున్నారా, రాలేరనుకున్నారా? కర్ణాటకలో 16 రూపాయలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని పచ్చి అబద్ధాలతో మోసం చేయడం అనేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. ఇది నేను ఇప్పుడు నిరూపించదలుచుకున్నా. ఈయన బంగారుపాళ్యానికి వెళ్ళాడు. కరెక్ట్గా అక్కడికి కర్ణాటక బార్డరు చాలా కొద్ది కిలోమీటర్లు ఉంటుంది. ఆ బార్డర్ దాటగానే శ్రీనివాసపురం అని ఇంకొక మార్కెట్ యార్డ్ ఉంటుంది. అది కర్ణాటక, కోలార్ జిల్లా. మనం కేజీఎఫ్ అంటాం కదా, అది దానికి సంబంధించిన కోలార్ జిల్లాలో శ్రీనివాసపురం అని ఒక మార్కెట్ యార్డ్ ఉంది. పూర్తిగా మ్యాంగో మార్కెట్ యార్డ్. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద
మ్యాంగో మార్కెట్ యార్డ్, అది శ్రీనివాసపురం. అక్కడ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్ రెడ్డి గారు ఇప్పుడు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ, ఆ కేపీసీసీ కార్యదర్శి ఆయన శ్రీనివాసపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా చేశారు. ఆయన మనకి ఇప్పుడు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. మరి ఏ ప్రభుత్వం 16 రూపాయలకు కొన్నది, ఎక్కడ కొన్నది, కేంద్రం ఎంత ఇచ్చింది, ఇది తెలియాలి కదా, మనకి వాస్తవం ఏంటో తెలియాలి కదా. ఈ అబద్ధాలు చెప్తే రేపు పొద్దున అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఈ అబద్ధాలు కనుక ఇక్కడ నమ్మితే ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా, ఏమైనా మీరు 16 రూపాయలు పెట్టి ఎక్కడ కొన్నారు మీరు అని అడిగితే సిద్ధరామయ్య గారు సమాధానం చెప్పుకోవాలి మళ్ళీ. అందుకని సంజయ్ రెడ్డి గారితో మాట్లాడా నేను.